నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా మీ ముందుకు కొన్ని ప్రధానమైన ఎపిసోడ్ అంటే మీరు ఇప్పటి వరకు కూడా చాలా వరకు వినే ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి పరిపాలన, మంత్రుల తీరు, ఎమ్మెల్యేల తీరు, ఎమ్మెల్సీల తీరు, దాంతోపాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అరాచక శక్తుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటికీ సంబంధించి ఒకటే సమాధానం. ఏంటి ఆ సమాధానం? రంజిత్ ఎప్పుడు చూడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేవర్గా మాట్లాడుతున్నాడు అంటూ కొంతమంది, ఇక ఎట్లా అంటే తెలంగాణ భాషలో చెప్పాలన్నా, ఆంధ్ర భాషలు చెప్పాలన్నా, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాల భాషలు చెప్పాలన్నా అర్థమవుతలేదు. కానీ బిడ్డ, ఆ రోజు ప్రశ్నించినా ఈరోజు ప్రశ్నిస్తున్నా. నా మాట, నా అడుగు, నా నిర్ణయం, నా ప్రణాళిక ప్రజల పక్షం, అంతకు మించింది ఇక్కడ ఏమీ లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఆ మధ్యకాలంలో వాళ్ళ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ పేరు తీయడానికి కూడా కొంత ఆలోచించిండు. అయితే ఇవాళ ఆ పెద్ద మనిషి మరొకసారి ఒక మాట అన్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు బాధ అనిపించింది అంటున్నది తెలుసా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా దొరకబట్టలేడు అని వెనకటి ఒక సామెత ఉండే. గట్లనే ఉన్నది ఈ తెలంగాణలో పరిస్థితులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఉంటాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గనుడు, యోధుడు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆశల కలల సామ్రాజ్యంలో ఈ తెలంగాణలో మరో ఒక ఉద్యమం అవసరమని, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలవాలని, ప్రజల కోసం పోరాటం చేయాలని వారి ఆశయ స్ఫూర్తితో, వాళ్ళ ఆలోచనతో ఏర్పడిందే ఈ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఎప్పుడూ ప్రజల పక్షం ఉంటుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ప్రశ్నిస్తా. ఆ విషయంలో కొంతమంది తర్జన భర్జన పడుతున్నారు. చాలామంది నన్ను ఒక రకంగా ఏంది అంటే రేపు ఫలానా గవర్నమెంట్ వస్తే ఎట్లా, మరి నేను అప్పుడు కూడా ప్రశ్నిస్తా అంటే బాజాప్తగా ప్రశ్నిస్తా. అన్నీ నా దగ్గర ఉంటాయి. అందరి చిట్టా కూడా చిత్రగుప్తం దగ్గర ఎట్లుంటాయో నా దగ్గర కూడా డంప్ చేసి ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే సమయం సందర్భాన్ని బట్టే మేము ప్రజల్లోకి వదిలేసే ప్రయత్నం చేస్తే అప్పటిదాకా చేయనని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. ఇది ప్రజల కోసం మాత్రమే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిల్చోవడం కోసం ఉంటుంది. సమస్య చూసిన ప్రతిసారి కూడా ఈ సమస్యకి ఎక్కడో ఒక కాడ పరిష్కారం దొరకాలి, దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది అని వాళ్ళకు గుర్తు చేస్తూ, ప్రజల కష్టాలు గిట్లున్నాయిరా నాయన, మీరు కాస్త మేల్కొండి, నిద్రలేవండి అనే యాస భాషలో చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఇక ఈ వార్త చూసినాక మీరు ఏమంటారో నాకైతే తెలియదు. ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే ఈయన తెలుసు కదా, మళ్ళా చెప్తున్నా. గాంధీ భవన్లో మైక్ ఉన్నది కదా, నేను మాట్లాడతా అంటే చెల్లది. జగ్గారెడ్డి గారు, మీరు సంగారెడ్డి కానీ, లేకపోతే మీరు గతంలో ప్రాతినిధ్యం వహించినా, లేదా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నా, లేదా ప్రజల పక్షాన నిల్చుంటున్నా, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది తెలంగాణలో చాలామంది యువత కూడా బాధపడుతున్న అంశం. అంటే 1969లో జరిగిన ఉద్యమం మీకు తెలియదా? 2001 నుండి 2014 వరకు జరిగిన ఉద్యమం మీకు తెలియదా? ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు, అది తెలియదా? మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంది? ఇది ముఖ్యమంత్రి గారి నుంచి డైరెక్షన్లో మీరు చెప్పిల్లా, లేదా మీరు సొంతంగా చెప్పిల్లా? మీరు ఏ ఉద్దేశంతో చెప్పిల్లు? అరే రాష్ట్ర విభజన వద్దు అని చెప్పడానికి మీరు ఎవరయ్యా? అసలు నాకు అర్థం కాదు. ఎవరు నువ్వు? రాష్ట్ర విభజన వద్దు అని చెప్పడానికి ఎవరు నువ్వు? డైరెక్ట్ క్వశ్చన్. రాష్ట్ర విభజన వద్దు అని చెప్ప అంటే అధికారం ఉంటే, పార్టీ అండదండ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? అంటే మీరు అద్దని చెప్తే అయిపోతుంది, అది ఉద్యమం. మీ ప్రభుత్వాన్ని దించు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి రాజీనామా చేయమని చెప్పు. ప్రభుత్వం సరిగ్గా లేదు, మీ మంత్రులను రాజీనామా చేయమని చెప్పు. ఎందుకంటే నా దగ్గర కొన్ని అంశాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరు ఏం చేస్తారో కూడా వాటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి మరీ చూపెడుతున్నా. ఒక్కసారికి ఇది చెప్పుర్రి. ఈ జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ అయింది, రందైంది. మళ్ళా చెప్తున్నా, కళ్ళన్నీ ఎరుపెక్కినాయి, పోరాటం చేయాలనిపించింది. ఒకసారి చూడుర్రే తెలంగాణ ప్రాంత ప్రజలరా, రాష్ట్రం విభజన వద్దని చెప్పా. నాకు ఏపీ అభివృద్ధి సైతం ముఖ్యం, పో ఏపీకి పోరి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న జర ఏపీ కట్ట పంపించారా? అదే రాయి, అక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
లేకపోతే జనాభా లెక్కలు అన్నిట్లో రిజిస్ట్రేషన్ చేసి పంపించారు అజ్జరా. ఆంధ్ర అభివృద్ధి ముఖ్యమట, అక్కడికి పంపి. ఏపీ అభివృద్ధి ముఖ్యం అన్నప్పుడు ఏపీకే వర్రి. మాకైతే మా తెలంగాణ అభివృద్ధే ముఖ్యం ఫస్ట్, తర్వాతనే సెకండరీ ఏదైనా. మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మాకు ముఖ్యం తప్ప ఇంకా వేరే ఆలోచన మాకు లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా. ఏం రాజకీయాలు చేసి చెప్పనా నేను? షానున్నాయి, మస్తున్నాయి. ఏం రాజకీయాలు చేసి ఏం విలువలతో చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయం విలువలతో కూడిన రాజకీయమా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం విలువలతో ఉన్నదా? ఏడున్నదయ్యా? ఏడున్నది అంటున్నా. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈ సంచలన వ్యాఖ్యలు ఏందో, ఈ కథ ఏందో, ఇది వీళ్ళ పేపరే కదా, వీళ్ళదే. వీళ్ళ పేపర్లోనే చదువుదాం. వీళ్ళ పేపర్లు వీళ్ళే రాశారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒకసారి మీ అందరికీ కూడా ఇక చూడరు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు జగన్ కూడా అనుకూల లేఖలు ఇచ్చినప్పుడు తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించానని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని, తనకు ఏపీ అభివృద్ధి కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. శనివారం ఏపీలోని విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రధాని మోదీ ఆడమన్నట్లు ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. పార్లమెంట్లో తమకు 20 మంది ఎంపీలను ఇస్తే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మాట్లాడినందుకు తనకు పూర్తి రైట్స్ ఉన్నాయన్నారు. 2 రాష్ట్రాల అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేది తన ఆకాంక్ష అని జగ్గారెడ్డి చెప్పిండు. ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా, మళ్ళా మాట్లాడుకుందాం. జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఈ జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటున్నా. రాష్ట్ర విభజన వద్దట, రాష్ట్ర విభజన చేయొద్దట, చేయడానికి ఆయన అనుకూలంగా లేడట, వద్దనే చెప్పిండట. ఇక చూరి తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన అని చెప్పిండు. ఇక అక్కడనే ఉండమని చెప్పుర్రి. ఆంధ్రప్రదేశ్లోనే అక్కడనే రాజకీయాలు చేసుకోమని అక్కడనే చెప్పుర్రి. నేను చెప్తలేనా, తెలంగాణలో దొంగలు చాలా మంది ఉన్నారు. ఇసొంటోళ్ళను మనం చాలా ఏదంటే మనోనేత్రం 3వ కన్నుతోని చాలా జాగ్రత్తగా డేగ కన్ను లెక్క మన అందరం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు. రాష్ట్ర విభజన వద్దని చెప్పిండండి, మళ్ళీ ఇసొంటోళ్ళను నెత్తి మీద పట్టుకొని ఊరేగవచ్చే. రాష్ట్ర విభజన వద్దని చెప్పిళ్ళు. నేను రాష్ట్ర విభజన వద్దని చెప్పినా అని జగ్గారెడ్డి అంటుండు. భయ్ ఎట్లా అనబుద్ధి అయిందో నాకు అర్థం కాలే. ఈ తెలంగాణలో 1969 500 మంది తల్లుల గర్భకోశ, తెలంగాణ వచ్చే ముందు దాదాపుగా 1200 మంది విద్యార్థులు అఫీషియల్ లెక్క, అన్అఫీషియల్గా ఎంతమంది తెలంగాణ కోసం గుండె తల్లడిల్లిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ నేతల తీరిది. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థకు సలాం చేసేటోళ్ళే, గులాంగిరి అయ్యేటోళ్ళే. ఆంధ్రప్రదేశ్ అట విభజన వద్దని చెప్పినా అని మళ్ళీ ప్రెస్ ముంగట ఆంధ్రప్రదేశ్కి పోతే ఆంధ్రప్రదేశ్ ఆడమాట ఈడమాట 2 రాష్ట్రాల అభివృద్ధి అట. ఏం అభివృద్ధి చేసిల్లని తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తారాకు చేసిలు. మంచి తెలంగాణ, పచ్చని తెలంగాణను ఆగం చేసిర్రు. ఇంకా మన భాషలు చెప్పాలంటే దిక్కులేని అనాథం చేస్తున్నారు ఈ తెలంగాణ. రాష్ట్ర విభజన వద్దని ఇప్పుడు బయటపడుతున్నది. ఒక్కొక్కల అసలు రూపాలు ఇవి రియాలిటీ. మన భాషలో ముసుగు తొలుగుతున్నది. వాస్తవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో మా ఉద్యమకారులు ఎంతమంది పనిచేయలే, మాలాంటి యువకులు ఎంతమంది పోరాటం చేయలే, ఎంతమంది ప్రాణాలు పోలే. ఈరోజు 1200 తల్లులకు సంబంధించిన గర్భకోశ అల్లాడిపోతూ ఉన్నది. వాళ్ళకు జ్వరం వచ్చో, పక్షవాతం వచ్చో, లేకపోతే ఏదైనా అనారోగ్యం కారణం వస్తే అయ్యో నా కొడుకు ఇంటి ఇవాళ దవాఖానా తీసుకపోను, రూపాయి కట్టం ఉంటే అయ్యో నా కొడుకు ఇంటి ఇవాళ రూపాయి చూసుకును, అయ్యో ఇవాళ నా కొడుకు కళ్ళ ముంగట లేకపోయే, నా కొడుకు ఉంటే బాగుండు అని కళ్ళల్లో నీళ్లను ఎట్లా అంటే రక్తపోలే గారుతున్నాయి ఆ తల్లులకు. 1200 మంది తల్లుల గర్భకోశ. మీరు ఉద్యమకారులకు ఇస్తా అన్నది ఇంకా ఉద్యమకారులకు కూడా ఇస్తారా? లోపల ఇంత విషం పెట్టుకొని విభజననే వద్దని చెప్పిల్లట. ఇక లోపల ఇంత విషం పెట్టుకున్నారండి. ఇంత విషం పెట్టుకున్నాక ఇంకేమొస్తుంది చెప్పండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్పేది, నేను ప్రతిసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల అసలు రూపం వేరు, కనబడే ఒక రూపం వేరు. అదేదో సినిమా ఉంటుందబ్బా, దాని పేరేం పేరు, అలా ఏది మార్కెట్ యార్డుకు సంబంధించి ప్రకాష్ రాజును ఇంకొక హీరో ఉంటాడు, వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు. దాంట్లో ఏంది అంటే ఆయన అసలు రూపం చూపెట్టడానికి ఈ హీరో చాలా కష్టపడతాడు. గట్లనే ఉంటుంది ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకుల తీరే. నిజం ఇది. ఇక్కడి రాజకీయ నాయకుల తీరు గట్లనే ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో ప్రయోజనాల కోసమో ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ వాళ్ళందరూ పనిచేస్తున్నారు అనుకుంటే అది మన మూర్ఖత్వం.
వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నీ కోసమో నా కోసమే కాదన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తపన పడి గాయపడి చాలా కష్టపడ్డది కేసీఆర్. ఆ విషయంలో నేను దిల్దార్ మనిషి. అరే ఆయన ఎక్కడున్నా కూడా 100 ఏళ్ళు చల్లగా బతకాలని కోరుకుంటా. ఎందుకంటే ఏ తల్లి కన్న బిడ్డ కేసీఆర్ నాకు తెలియదు, కానీ ఆ తల్లికి సంబంధించి వేల దండాలు పాదానికి వేల దండాలు పెట్టాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుడు ఒకే ఈ రాష్ట్రాన్ని చీకటి పాలవుతుంది, నక్సలిజం వస్తుంది, రకరకాలుగా ఆరోపణలు చేస్తే చెంప చెల్లు అనేటట్టు 32 పళ్ళు రాలేటట్టు అభివృద్ధి చేసి చూపెట్టిండు కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అంత అద్భుతంగా ఉంటే ఆగం చేసేస్తున్నారు. ఇది వీళ్ళ అసలు రూపం. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల అసలు రూపం రాష్ట్రమే వద్దని చెప్పి వీళ్ళేం చేస్తారండి, వీళ్ళట ఏదో చేస్తారట, ఏమో చేస్తారట, ఏదో అయిపోతుందట, ఏదో జరుగుతున్న అంశం. ఇక ఇంకొక అంశం ఉన్నది, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీరు చాలా రకాల ముచ్చట్లు చూసి ఉంటారు. కానీ నేను ఇంకొక అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చిన. గీడ ఉన్నారు కదా జర్నలిస్టులు. ఇక మా జర్నలిస్టులకు సంబంధించి ప్లస్ చెప్తా మైనస్ చెప్తా. కదం దొక్కిన కలం సైనికులు హెడ్డింగ్ చూడండి, మంచిగా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇది చూడుర్రి. కదం దొక్కిన కలం సైనికులు. కలం దేనికోసం? ఏదైనా ఒక గ్రామంలో కనీసం తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, చేయడానికి ఉద్యోగం లేక వాళ్ళు అనాథలా మారకూడదు, వాళ్ళ జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం ముంగట ఉంచి వీళ్ళకి ఏదో ఒక న్యాయం చేయండి అని చూపెట్టే కలమ్మ తల్లి బిడ్డలే జర్నలిస్టులు. అలాంటి కలమ్మ తల్లి బిడ్డలకు ఈ తెలంగాణలో దక్కిన గౌరవం ఏంటంటే నిన్న అరెస్టులు. చాలా బాధ అనిపించింది. జర్నలిస్టులను చూస్తూ ఉంటే ఓ పక్కన బాధ అనిపిస్తున్నది, మరో పక్కన రందవుతున్నది. అయ్యో బిడ్డలు అలా ఏంది మీ కష్టం అనిపిస్తున్నది. ఈరోజు తెలంగాణకు సంబంధించిన అదేదో అక్రిడేషన్ కార్డు అనేది ఒకటి వచ్చింది. చాలా వరకు చాలామందికి ఇస్తారు. ఇయో గీ వీళ్ళకే ఇస్తాం, ఇయో గీ వీళ్ళకి ఇయ్యం, గీ వీళ్ళకే ఇస్తాం, గీ వీళ్ళకి ఇయ్యం. మీరు ఎవరైనా నిర్ణయించడానికి నాకు అర్థమైతలేదు. ఈ తెలంగాణలో సమస్యల మీద పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టులే. ఎస్, వాస్తవం ఇది. మీరు శాటిలైట్ సంస్థలలో చూడండి, రిపోర్టర్లకు డెస్క్లకు ఇస్తారట. మరి న్యూస్ ప్రజెంటర్లు ఏం చేసిళ్ళు? ఎడిటింగ్, గ్రాఫిక్స్ వాళ్ళందరూ చేసేటోళ్ళు 24 గంటలు సిస్టంలో ముంగట ఒక్కున్నారు. వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు జర్నలిస్టులు కాదా? ఏదైనా ప్యాకేజ్ని అద్భుతంగా తీర్చిదిద్దేటోళ్ళు వాళ్ళేం కావాలి? ఇవన్నీ వద్దట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి కూడా ఇయరటాలు. లోకల్ ఛానళ్ళకి సంబంధించి రోజు 3-4 బులెటిన్లు ఉండాలట, గవించనే ఇస్తారట. ఆ చిత్రం బలారే చిత్రం కూడా నా చేతికి వచ్చింది. మీకు కూడా అది కూడా చూపెడతా. ఈ జర్నలిస్టుల పోరాటం ఎట్లుంటుంది, ఏం కథ అనేది అన్నీ ఇవాళ పూసగుచ్చినట్టు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన ముచ్చట ఏంటంటే, ఇగో ఇనుర్రి వీళ్ళు కొత్త అక్రిడేషన్ కార్డుకు సంబంధించిన జీవో వచ్చింది. ఈ జీవో ఏం చెప్తున్నది? ఒక్క నిమిషం. జీవో నెంబర్ ఎంత? జీవో నెంబర్ 252. ఎన్నో తారీఖు ఇచ్చిల్లు ఇది? 22/12/2025. ఏమని ఇచ్చిల్లో ఒకసారి చెప్తా. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రిడేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలు రద్దు చేస్తూ తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025ని ఖరారు చేస్తూ జీవో నెంబర్ 252ను విడుదల చేసింది. కొన్ని నిబంధనలు పెట్టింది. ఏంది? రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అక్రిడేషన్ల కమిటీల పదవి కాలం 2 ఏళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాత కమిటీలే కొనసాగుతాయి. అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు. అక్రిడేషన్ కార్డు ఇది ప్రభుత్వం సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లుగా గుర్తింపుగా ఉపయోగపడుతుంది. మీడియా కార్డు డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే ఈ కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు వర్తిస్తాయి. మూడోది, డిజిటల్ మీడియాకు తొలిసారి నిబంధనలు. ఏందట? డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనే సదరు వెబ్సైట్లకు గత 6 నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందట? న్యూస్ పేపర్లు కనీసం 2000 పత్రికలు పంపిణీ అవుతున్న దినపత్రికలకే అక్రిడేషన్ కార్డులు అర్హులు. రెండోది, శాటిలైట్ ఛానళ్లకు 50% వార్తా కంటెంట్ కలిగి ఉండాలి. లోకల్ కేబుళ్లలో రోజుకు కనీసం 3 బులెటిన్లు ఉండాలి. జర్నలిస్టుల అర్హత స్టేట్ లెవెల్ అక్రిడేషన్ కార్డు కోసం డిగ్రీ అర్హత లేదా ఏదైనా అనుభవం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. నియోజకవర్గ మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ అర్హత స్థాయికి సంబంధించి ఉండాలి. ఇక మిగతాది ఏదో అవసరం లేదు. ఇక అయిపోయింది. వీళ్ళ సవరణలు, వీళ్ళ ఆలోచనలు వీళ్ళకి అయిపోయినాయి. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా చిత్రీకరించి వాళ్ళ యాజమాన్యంతో గొడవబెట్టి అనేక మంది జర్నలిస్టులు పూర్తి స్థాయిలో నిర్విరామంగా పోరాటం చేసిందండి. ఈరోజు వాళ్ళు అడిగిన దాన్ని వాళ్ళు ఏం అడిగిల్లో, ఎందుకు అరెస్ట్ చేసిలో చూద్దాం.
జర్నలిస్టులను చీల్స్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252పై జర్నలిస్టులు యుద్ధ బేరి మోగించారు. కొత్తగా తీసుకువస్తున్న 2 కార్ల అక్రిడేషన్ విధానాన్ని వ్యతిరేకంగా శనివారం 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 TJF DJTF సంఘాల ఆధ్వర్యంలో డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులు కథం తొక్కారు. కార్ల కుట్రపై కథం, విభజన రేఖలపై జర్నలిస్టుల ఆగ్రహ జ్వాలలు, 2 కార్ల విధానం వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, 33 కలెక్టరేట్ల ముట్టడి, హాజరైన డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులు, అక్రిడేషన్ల తొలగింపు దుర్మార్గం, జర్నలిస్టులపై నిర్బంధ నిరంకుశత్వానికి నిదర్శనం, అక్రమ అరెస్ట్లే కాంగ్రెస్ 7వ గ్యారంటీనా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జర్నలిజం ఈరోజు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలుసు కదా, ఆయనకు ఒక 10 ఛానళ్ళు లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. నేను చెప్తున్నా కదా, దాంట్లో అతి భయంకరంగా పోరాటం చేసింది నేను కూడా ఉన్నాను. ఈరోజు జర్నలిస్టులకు యూట్యూబ్ ఛానళ్లకు అక్రిడేషన్ కార్డులు అంటే ఇయ్యనంటాడట. వాళ్ళ విధానం ఏందో, వాళ్ళ విధేందో, వాళ్ళ కథ ఏందో తెలుస్తలేదు. అరే అందరికీ ఇవ్వాలి భయ్. తెలంగాణలో జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. ఏం నిబంధనలు, ఎవరికి వచ్చిన నిబంధనలు అవి? రాష్ట్ర వ్యాప్తంగా ఏం నిబంధనలు పెడుతున్నారండి? అరే జర్నలిస్టులు అంటే ఏం తెలుసు, వీళ్ళకి ఏం తెలుసు అంటున్నా నేను. నిరంతరం వార్తలను సేకరించి దాన్ని ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఎన్ని కష్టాలు ఆపసోపాలు పడతాడో తెలుసా వార్తను ప్రచురించే సమయంలో? అవన్నీ మనకెందుకు? జర్నలిస్టులను అరెస్టు చేస్తాం. జర్నలిస్టుల కలం జోలికి వచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రి ఉన్నట్టుగా చరిత్రలో లేడు. అలా ఎన్టీఆర్ కాను మొదలు పెడతాను నేను. జర్నలిస్టుల జోలికి వచ్చి ప్రభుత్వాన్ని చక్కగా నడిపి 5 ఏళ్ల పాటు ఉన్న ముఖ్యమంత్రి ఎవ్వరు లేరు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి విధి విధానాలు మార్చుకొని జర్నలిస్టుల పట్ల ఒక మంచి సదుద్దేశంతో ఉండాలి, దురుద్దేశంతో ఉండద్దు. వీడు నాకు సపోర్ట్ చేసిండు, వీడే జర్నలిస్టు, వాడు సపోర్ట్ చేయలే, వాడు జర్నలిస్టే కాదు. అరే దారుణం ఏంటంటే ఇంటర్ఫేలోలను తీసుకొచ్చిన వీళ్ళు జర్నలిస్టులు, వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పేసి స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో ఇతరత్ర చేస్తున్నారు. చదువులో కొన్ని వ్యక్తులు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ జర్నలిస్టులు అంటే అందరూ వస్తారు కదా, కొన్ని వర్గాలకే ఎందుకు కేటాయిస్తున్నాయి? ఇదేం రాజ్యం అయ్యా, ఇదేం ప్రభుత్వం, ఇదేం నీతి? నాకు అర్థమైతలేదు. ఒక ఆఫీసులో 200 మంది స్టాఫ్ పని చేస్తారు, వాళ్ళందరూ జర్నలిస్టులు కదా? ఓన్లీ నీకు వార్తలు సేకరించి వార్తలను ప్రచురించేటోళ్ళే జర్నలిస్టులు, ఇక మిగతా వాళ్ళందరూ గొర్రెలమే. జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? కలం జోలికి వస్తే కథం ప్రభుత్వం ఎగిరిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక చూడు, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు, ఈ రాష్ట్రానికి పోరాటం చేయనాయనే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. నేను చెప్పిన కదా, రాష్ట్రం మీద అవగాహన ఉండి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో ఎట్లుండాలి, పరిపాలన అనేది తెలిసిన వ్యక్తులు ఉంటే ప్రజల సమస్యలు ఏంది, ప్రజల గురించి ఎట్లుండాలి, తెలంగాణ మొత్తం చుట్టుముట్టు అంతా తెలిస్తే ఏమన్నా చేయగలుగుతాడు. మనోళ్ళకి ఏం తెలుసు? ఓ అన్న నాకు మంత్రి పదవి వస్తాను, కట్టుర్రా ఫ్లెక్సీలు, ఎయ్యిర్రా దండోరా, హెయ్ తేర్రా గజమాలలు, తేర్రా బొకేలు, తేర్రా శాల్వాలు, గింతే. అయ్యా వాళ్ళ నియోజకవర్గాలలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఏం తెలియదు. బెబ్బే, నా భాషలే బెబ్బే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఎన్ని రోజుల బట్టి వార్త చదవాలి చెప్పు? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వేలం వేసేటప్పుడన్నా 2-3 సార్లు పని అయిపోతుంది. కానీ తెలంగాణలో యూరియా కష్టాలు అన్నీ కాదు. ఓ మంత్రి ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అట. ఆయన ప్రజల్లో తిరిగింది లేదు, యూరియా షాపులు తనిఖీలు చేసింది లేదు, గ్రోమర్ సెంటర్లలో అడుగు పెట్టింది లేదు. నేను చెప్తున్నా కదా, ఆయన మళ్ళీ మినిస్టర్. ఏం మినిస్టర్ అయ్యా నువ్వు? ప్రజల సమస్యలు పట్టని మినిస్టర్ అయ్యా నువ్వు, ప్రజా సమస్యలు తెలియని మినిస్టర్ అయ్యా నువ్వు. యాప్ తీసుకొచ్చిన ప్రయోగాత్మకంగా 4 జిల్లాలలో మేము చేసినాం, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రైతులు చదవస్తుందా బిడ్డ? చాలా మంది రైతులకు, 80% మంది రైతులకు చదువు రాదయ్యా. వాళ్ళకి ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లే వాడరాదు, ఎర్ర బటన్ పచ్చ బటన్. వాళ్ళని నేను కించపచ్చట్లే, కొంతమంది చాలామంది రైతులకు తెలియదు. వాళ్ళకి యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా బుక్ చేయాలి, ఎట్లా రావాలయ్యా? సార్ మిమ్మల్ని మినిస్టర్ గారు డైరెక్ట్గానే అడుగుతున్నా, ముఖం పట్టుకునే అడుగుతున్నా, మీ మినిస్టర్ పదవికి ఏమన్నా రాజీనామా చేయరాదు? ఎందుకు ఇట్లా గోస పెడుతున్నావు? లేదా మీ ముఖ్యమంత్రి, మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అందరూ ఢిల్లీ పోరి. గా కాలంలో కేసీఆర్ అంటే ఆయన గొప్పగుండే అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ
కేసీఆర్ మంత్రివర్గాన్ని ఎంపీలను పార్లమెంట్ సభ్యులను తీసుకొని పోయి ఇక్కడ అధికారులను తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చొని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యి ఈ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో డంప్ అయిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి తెలంగాణలో అడుగుపెట్టిన మనగాడు మొగోడాయనే. మనకేం తెలుసు? నిన్నటితోనే 62 సార్లు మన ముఖ్యమంత్రి ఢిల్లీకి చక్కర్లు వచ్చిండు. మరి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటేయడమైందా? యూరియా వాటేది? ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఏంది కష్టం? ఎవరి కోసం కష్టం? ఏం ప్రభుత్వం? ఏడున్నది మీ ప్రభుత్వం? ఏ ఎలకతూర్రన్నది మీ ప్రభుత్వం? మీ పరిపాలన ఏంది? మీ అడ్మినిస్ట్రేషన్ ఏంది? మీ రివ్యూలేవి? మీ సమీక్షలేవి? మీ తనిఖీలేవి? ఏడున్నారా అధికారులు, ఆఫీసర్లు, మంత్రులు? ఏడున్నారు మీరంతా? ఎమ్మెల్యేలు ఏడబోయిరా మీరు? ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందా? ఎక్కడ కబ్జా పెడదామా? ఎక్కడ కాంట్రాక్ట్ వస్తుందా? దాంట్లో ఎంత కమిషన్ తీసుకుందామా? ఎక్కడ బిల్లులు వస్తాయా? దాంట్లో ఎంత కమిషన్ తీసుకుందాం? ఈ దప్ప ఏమన్నా ఉన్నదా మీ దగ్గర? దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? ఏంది పరిస్థితి? కాంగ్రెస్ తెచ్చిన యూరియా ఫ్లాప్ అయింది. బస్తా కూడా దొరకని పరిస్థితులలో రైతులు మళ్ళీ దుకాణాల ముందు క్యూ కట్టారు. గజ 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 వణికించే సల్లిలోనూ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వానాకాలం గోస చూస్తే కాంగ్రెస్ సర్కార్లో కదలిక లేదని, యాసంగిలో తక్కువ అవసరం ఉన్నా కూడా కనీస యూరియా కూడా తెప్పించుకోలేకపోయిందని రైతులు మండిపడుతున్నారు. ఇది ఖమ్మం జిల్లా వేముసూరు సొసైటీ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం యూరియా కోసం రైతులు ఇలా బారులు తీరిన పరిస్థితి కనబడుతున్నది. ఇక చెప్పర్రే, యాప్ తెచ్చిర్రు. హైలైట్ విషయం ఏం తెలుసా? యూరియా యాప్ తెచ్చిరు కదా. ఇప్పుడు యూరియా యాప్ నా దగ్గర ఉన్నది. దాంట్లో పలానా భూమి గింత కావాలని నేను ఫోటో తీసి అప్లికేషన్ పెడతా. మరి యాప్ ఓకే మస్తున్నది, యాప్ మంచిగానే ఉన్నది. ఓకే, మీ భాషలో చెప్తాను, మంచిగానే ఉన్నది. అదన్నా స్విగ్గీ అనుకుంటారా, జొమాటో అనుకుంటారా, లేకపోతే ఏందనుకుంటారా? ఇంటికి ఏమైనా డెలివరీ చేస్తారా మీరు దాన్ని? బస్తా కాదు కదా, మళ్ళీ గీడికే పోవాలి కదా, గా షాప్ దగ్గరనే బారులు తీరాలి కదా. మరి యాప్ ఎవరి కోసం చెప్పుర్రిగా? యాప్ ఎవరి కోసం? ఎవరి స్వార్థాల కోసం? అది యాప్ వెనుక జరుగుతున్న కుట్రేంది? యాప్ వెనుక ఎంత స్కామ్ జరుగుతుంది? మళ్ళీ దానికి ఎన్ని పైసలు పెడతారు మీరు? మళ్ళీ దాని మెయింటెనెన్స్ అని యాప్ అని తీసుకొచ్చి దానికి ఏం చేస్తున్నారు? సమాధానం లేదు. ఎందుకంటే మనం ఏమన్నా ప్రజల గురించి తెలియదు, ప్రజా సమస్యల గురించి తెలుస్తే కదా, ప్రజా సమస్యల గురించి ప్రజల్లో ఉంటే కదా. ఒక్క మంత్రి అన్న కనబడ్డా ఎక్కడన్నా యూరియా బస్తాలు అక్కడ? పోనీ ఎమ్మెల్యే కనబడ్డా? ఎవరన్నా తనిఖీలు చేసిర్రా? లేదు. ఎందుకు చేస్తాం మేము? మాకేం అవసరం అనుకుంటున్నారో ఏమో. మా ముఖ్యమంత్రులను చూస్తే నాకు భలే నవ్వస్తాను. అరే ఏంది భయ్ ఈ తెలంగాణలో అరాచకం? ఈ తెలంగాణలో అరాచకం ఏంది? వీళ్ళ పరిపాలన ఏంది? వీళ్ళ కథ ఏంది? వీళ్ళ లక్షణం ఏంది? ఇప్పటి వరకు గింత దారుణంగా ఉంటుందా? ఏం చేస్తున్నారా యూరియా కోసం? యూరియా యాప్ అట. మీ ప్రభుత్వం ఎట్లున్నదో తెలుసా? నేను చెప్తా, మీ భాషలోనే చెప్తా. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనలో మంచిగా తెలంగాణ ఇట్లా మంచిగా తేటగా ఉన్నది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం తెలుసా? ఇట్లా మరకలతో నిండిపోయింది. ఒక ఆయన అవినీతి అంటే భూ కబ్జా, ఇంకొక ఆయన బూడిది బుక్తాడు, ఇంకొక ఆయన ఏంది కమిషన్లు తింటాడు, ఇంకొక ఆయన కాంట్రాక్టులు కావాలి, ఇంకొక ఆయన ఏంది అంటే కాంగ్రెస్ నాయకులని ఏంది వాళ్ళకే ఇస్తాడు, ఇంకొక ఆయన సెటిల్మెంట్లు ఇస్తాడు, ఇంకొక ఆయన రౌడీస్. ఇది మీ పాలన. ఇక్కడ రైతుల దగ్గర పోయి ఇక పలానా కాడ. ఇది మళ్ళా ఈ ఖమ్మంకు 6 డజన్ మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, డుప్పీటి, ఆ పూటి ఈ పూటి అందరూ ఆయనే ఉన్నారు. మళ్ళా 3 మినిస్టర్లు ఉన్నారండి ఈ ఖమ్మం జిల్లాకు. వీళ్ళు ఏమైనా చేస్తున్నారా అండి? ఏం లేదండి. వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళకి ఏం అవసరం అండి? ఒకసారి మనం మాట్లాడుకుందాం. 3 మినిస్టర్లు ఉన్నారండి. నాకు పట్టున్నది ఖమ్మం జిల్లాలో, నేను ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించిన, నేనే నెంబర్ 2, నేనే కాబోయే సీఎం అని చెప్పుకునే పొంగులేటి కూడా ఏడున్నాడో చెప్పాలి నాకు. ఏంది ప్రజల అవస్థలేంది? ఎవరి కోసం ఈ ప్రజల అవస్థ? వాళ్ళు బాయికాడ మంచిగా పని చేసుకుంటా, కలుపు తీసుకుంటానో, మందు వేసుకుంటానో, లేకపోతే నీళ్లు కట్టుకుంటానో, వాళ్ళు దుక్కి చదువు చేసుకుంటానో, వాళ్ళ పనుల వాళ్ళు బిజీ ఉండాలి. కానీ వాళ్ళని తీసుకొచ్చి ఈ రోడ్ల మీద బారులు తీరినట్టుగా సహకార ఏంది అది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆడ నిలబెడితే ఏమనాలి మిమ్మల్ని? మళ్ళీ మేము యూరియాలు ఇస్తున్నాం, లొటపీస్ ఇస్తున్నాం. కొంచెమన్నా అర్థమవుతుందా మీ పాలన ఎట్లుందో? ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన, ప్రజల్ని ఏడిపించే పాలన తప్ప ఇంకోటి ఏం లేదన్నా మీ దగ్గర. నేను మళ్ళీ చెప్తున్నా కదా, రంజిత్ చెప్పేది ఉన్న మంచి ముచ్చట వాస్తవం చెప్తున్నా. ప్రజల్లోకి రమ్మంటానా? ప్రజల్లోకి అత్తే ఏమవుతుందో తెలుసు. ఆ భయపడే కదా మీరు రాంది, అది కూడా తెలుసు మీకు. దీనికి ఏమైనా ఉన్నదా? వీళ్ళతోనే ఇంకొకటి, తేమవాత ధరలో కోత. మా ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, మా మినిస్టర్ పనిచేస్తలేరు, మా సీఎం పనిచేస్తలేరు.
మీకు నెల నెల ఇచ్చే జీతాలలో కట్ చేయాలి. ఇది నా డిమాండ్. కట్ చేసుకుంటారా? 6 కాలం కష్టపడి అటు వాతావరణంతో పోటీ పడి ఇక్కడ మీరు ఎరువులు ఇచ్చినా ఇవ్వకున్నా, తర్వాత నీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా, కరెంటు చక్కగా ఇచ్చినా ఇవ్వకున్నా 6 కాలం కష్టపడి పండించిన రైతన్న తేమ వాత ధరలో కోత పత్తి కొనుగోళ్లలో CCI మాయాజలం తేమ పేరుతో రైతులను ముంచుతున్న అధికారులు 8% ఉంటే 10 నుండి 12% రికార్డుగా. దాంతో మద్దతు ధరలో కోత, రైతులకు నష్టం. క్వింటాలకు 324 రూపాయలు నష్టపోతున్న రైతులు. మరో 2 రైతులు ఆత్మహత్య, అప్పుల బాధలు భరించలేక మనస్తాపం. ఇక సిద్దిపేట మెదక్ జిల్లాలలో ఆత్మహత్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక చెప్పుర్రి, మా తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సరిగ్గా పనిచేయట్లేదు, మినిస్టర్లు పనిచేయట్లేదు. మినిస్టర్లను ఎక్కడ గెలవాలో, ఎమ్మెల్యేలను ఎక్కడ గెలవాలో, ముఖ్యమంత్రిని ఏడగలవాలో తెలుస్తలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా మాకు అర్థమైతలేదు. సో వాళ్ళ జీతాలను కట్ చేయాలి. బాజాప్తగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళని కట్ చేసుకోమంట. కట్ చేసుకుంటారా? అరే 6 కాలం పండించిన రైతుకు సంబంధించిన పంట కొనడానికి నీకేమైతుంది? ఏం కష్టం వస్తుంది? రైతును అడుగడుగునా ముంచుడేనా? ఇంకేమన్నా ఉన్నదా? అరే ఏం పాలన భయ మీది? గాడిదల పాలన ఉన్నట్టున్నది. అయితే తెలంగాణ ప్రాంత ప్రజలను అంటలేను, ప్రజలను గాడిదలు అంటలేను. మీ పరిపాలన గట్టనే ఉన్నది. ప్రజలను పరిపాలించే తీరు ఇది కాదు. చరిత్రలో రాముని యుగం అనేది ఉంటుంది, ఆ తర్వాత వచ్చిందే చంద్రశేఖరుడు యుగం. ఇక మళ్ళా మీరు దిక్కుమొక్కున తెలంగాణలో సరిహద్దులలో కూడా కనబడకూరి. ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చుట్టుముట్టు కూడా మిమ్మల్ని కనబడద్దు కూడా. మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బకాసురు లెక్క దోసుకున్నాడు తప్ప ప్రజలకు ఏమన్నా న్యాయం చేద్దాం, అయ్యో రైతన్నా అల్లాడిపోతున్నవే రైతన్నా నీకు న్యాయం చేద్దామన్న కనీసం సోయి కూడా లేదు ప్రభుత్వానికి. ఎమ్మెల్యేలు ఏం చెప్తారో ఎవరేం చెప్తలేరు. మరి నేనేమంటున్నా అంటే వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో వాళ్ళ జీతాలు తగ్గించుకోవాలి, ఆ పైసలు రైతులకు ఇవ్వాలి అంటాను. ఆత్మహత్య చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలి. మరి ఇయ్యరు. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం అరే సోయి లేదండి. ప్రజలు ఏం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు? అరే గింతాన్యామా, గింతాడివా, ఏం పాలన ఇల్లది, ఏం కథ? ఇగో నిన్న ఎంత దారుణం తెలుసా ఇది? మా బిడ్డడు దారుణం ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూడుర్రి. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న రంజిత్ను పరామర్శిస్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్. బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి, కాంగ్రెస్ నాయకుల కిరాతకం. సోమూరుపేట ఘటన మరొక ముందుకే మరో దారుణం. సర్పంచ్ ఎన్నికలలో ఓటమిని తట్టుకోలేక దౌర్జన్యం, రంజిత్ మెడపై తీవ్ర గాయం. పరిస్థితి విషయం దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో గాంధారికి సంబంధించి రామారెడ్డి దగ్గర అధికార పార్టీ వచ్చింది. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా రాజీవ్ గాంధీ పాలన? ఇదేనా సోనియా గాంధీ పాలన? ఇదేనా భవిష్యత్తులో కలలు కానీ నేను ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ మీరు ఇస్తున్న ఆదేశాలు ఇవేనండి? ప్రియాంక గాంధీ గారు మీరు ఇస్తున్న ఆదేశాలు ఇదేనా? మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఆదేశాలు ఇదేనా? ఏంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద గొడ్డలతో దాడి చేస్తారా? ఇదెక్కడ దౌర్జన్యం అండి? నాకు అర్థం కాదు. పరిపాలన చేయరా అంటే కార్యకర్తల ప్రాణాలు నాకు అర్థమైతే లేదు. ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలే చెప్తున్నా, కొంచెం మీరు మానవత్వంతో ఆలోచించరా? ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలో తోడు దొంగలు వాళ్ళు కలిసి వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కలిసి అన్ని చేసుకుంటారు. మధ్యలో మీకేమైతుంది? మీరు ఎందుకు దానికి వస్తాలు? వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వీడు పోతాడు, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే వాడు పోతాడు. మీ ఇళ్ళల్లా ఏదో నీ ఇంటి పక్కని వేరే పార్టీ ఉన్నందుకు పగోన్ లెక్క ఎందుకు చుట్టాలు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరెందుకు కొట్టుక చత్తాలు? ఈ తెలంగాణలో ఉన్న ఇప్పుడు అధికారం లేదా అధికారాన్ని కోల్పోయినా లేదా రాజకీయం అని చేస్తున్న ప్రతి ఒక్కరి వ్యాపారాలు ఆర్టీఐ ద్వారా ఎయిర్రి. ఎవలకు ఎక్కడ బినామీల పేర్లతో పార్ట్నర్షిప్ లేదో నిరూపించుర్రి. రాజకీయ నాయకులు అంటే దొంగలండి. కావాలని పట్టుకొని మీరు ఎందుకు అనుకుంటారు? ఎందుకు చెప్తారు? అరే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? ఇందిరామరాజు అంటే పేదలకు సాయం చేస్తారని చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు గిదా మీరు కాంగ్రెస్ కార్యకర్తలారా? అన్నమే కదా తినేది మనం. అరే సాటి మనిషి మీద గొడ్డలతో ఓటమి గెలిపోవటంలో ఏముంటాయి? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది, 5 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిండు, మళ్ళీ 5 సంవత్సరాలు బీఆర్ఎస్ వస్తుందో లేకపోతే ఇంకో పార్టీ వస్తుందో. పదవులు శాశ్వతం కాదు కదా. ఎంత అనుకున్నాడు ఏంది? ఈ విష సంస్కృతి ఏ నుండి తెచ్చిర్రా నాకు అర్థం కాదు. తెలంగాణలో గిసొంటి సంస్కృతి ఉండేనా? గెలిచినా ఓడినా కడుపులో బాధ పెట్టుకొని కన్నీళ్లు పైకి కనబడకుండా మళ్ళీ పని చేసి మళ్ళీ ఎట్లనైనా మంచి పనులు అదోటి ఇదోటి చేసి గెలుస్తారు. ఈ తన్నుకునుడేంది, నరుక్కునుడేంది? ఎవడా ఇది నేర్పిన హౌలాగాడు ఎవడు? ఇది నేర్పిన సంస్కృతి నేర్పిన హౌలాగాడు ఎవడు? అసలు ఎవరు నేర్పుతుండే ఇది అంతా? ఈ సంస్కృతి ఏందండి? ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు ఫోకస్ పెట్టాలి. రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నేతలను కంట్రోల్లో పెట్టుర్రి.
ఇటువంటి విషయ సంస్కృతి మనకు అవసరం లేదు, ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలో లేదు, ఇలాంటిది రావద్దు కూడా. మన తెలంగాణలో సాయం చేసే గొప్ప మనసున్న గుణం ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలకు అరే అధికార పార్టీలలో ఓడిపోతే గెలిపోతే గీ తన్నుకునుడేందని నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సంస్కృతి మంచిది కాదు, మన సంస్కృతి కాదు ఇది. ఇది పరాయోడి సంస్కృతి, మనకెందుకు ఈ సంస్కృతి? కార్యకర్తల మీద దాడులు చేసుడు ఇది ప్రోత్సహించద్దు. ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీడైనా పర్లేదు. ఏంది గల్ల పట్టుకొని అడుగుర్రి, బాధ్యత ఏమి రాబాయ్ గీ కథలు ఏందని అడుగుర్రి. ఈ విషయ సంస్కృతి మన తెలంగాణలో వద్దు, 1000% వద్దు. ఇది ఓని మీద ఒకటి దాడి చేసుడట, సంపుకున్నాడు, ఏంది ఇదంతా చిల్లర కాకపోతే? అయ్యో మొన్ననే ఒక అధికారిని చూపెట్టిన కదా, ఏంది 200 కోట్లు హోటళ్ళు, లగ్జరీ లైఫ్, ఇల్లుని చూస్తేనే అదిరిపోయే ఇల్లు. ఇప్పుడు మళ్ళొకటి వచ్చింది చూడు. ఎక్సైజ్ శాఖలో మామూళ్ళ నిషా, 2 ఏళ్ల శాశ్వత లైసెన్సుల కోసం వసూళ్ల పర్వం. ఒక్కో మద్యం దుకాణానికి 2.5 లక్షల టార్గెట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3.5 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి మరీ దందా. ఇందుకోసం ప్రత్యేక స్టేషన్లో 2 ఉద్యోగులు. ఇవనంటే మద్యం దుకాణదారు పని గోవింద. ఇక చూడుర్రి ఏం చేస్తున్నారంటే, ఎక్సైజ్ శాఖ అంటే ఏంటంటే సారమ్మ సార్ ఉన్నది కదా, అదే కాస్త పాటను మనం ఇటు రోల్ చేద్దాం. బీరు మందు బ్రాండ్ విస్క్లో ఇవి ఉన్నది కదా, అది మంచిది కాదు ఆరోగ్యానికి, అది అందరికీ తెలుసు. ఈ తెలంగాణలో పొద్దంతా కష్టపడ్డ అడ్డా కూలీలు కానీ లేదా ఇతరత్ర వాళ్ళకు వచ్చే రోజువారీ వేతనాన్ని తీసుకుపోయి వైన్ షాప్లో పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఆ వైన్ షాప్లను ఇంకింత పెంచి తాగాలని ఉత్సాహపరుస్తూ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి ఎందుకు ఇటువంటి దరిద్రమైన ఆలోచనలు వస్తాయో నాకు కూడా తెలియదు. కానీ బడెనక గుడి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈ వైన్స్లు అయితే తెలంగాణలో చాలా దిక్కులు దర్శనమిత్తాలి. అదేదో జాతర లెక్క నడుతుంది వైన్ షాప్లు. అయితే ఆ వైన్ షాప్లకు సంబంధించి ఏం చేస్తున్నారట అంటే, 2 ఏళ్ల శాశ్వత లైసెన్సుల కోసం వసూళ్ళట. ఒక్కొక్క మద్యం దుకాణానికి 2,50,000 ఇవ్వాలట. హైదరాబాద్ అయితే 3,50,000 అట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి, ఇది గవర్నమెంట్ పోయే సొమ్ము కాదు, వాళ్ళ పర్సనల్ పోయే సొమ్ము. ఆ సొమ్ము ఇక చూడుర్రి. మద్యం షాపుల లాటరీ ద్వారా ప్రభుత్వం ఖజానాకు ఆదాయం తెచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు సొంత జేబులో నింపుకునే పనిలో పడ్డారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేశారు. మద్యం దుకాణాల్లో లాటరీ ప్రక్రియ, లైసెన్సుల కేటాయింపు, 1 రోజుల గడువుతో తాత్కాలిక ప్రొవిజన్ లైసెన్సులతో షాపులు తెరవడం. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం 2 ఏళ్లు శాశ్వత లైసెన్సుల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ లైసెన్సులు మంజూరు చేసుకున్న ఒక్కొక్క దుకాణానికి 2,50,000 రూపాయలు. మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో 3,50,000 రూపాయలు లంచం కావాలంట ఈ లంచగొండిలకు. మంది రక్తాన్ని దాగే ఈ లంచాలు తీసుకునే ఈ లంచగొండిలకు లంచం కావాలట. ఇందుకోసం ప్రతి స్టేషన్లో వసూలు చేయడానికి ఆరితేరిన 2 ఉద్యోగులకు బాధ్యతలు ఇచ్చిర్రట. వీళ్ళకు సిగ్గు అనిపిస్తలేదు, శరం అనిపిస్తలేదు. పైసలు ఎట్లా వసూలు చేస్తారా, ప్రభుత్వానికి వచ్చే గండి ఎట్లా కొడతారా నాకు అర్థం కాదు. ఎట్లా కొడతారు మీరు? మీ సొంత డబ్బులు నింపుకోవడానికి ఏం చేస్తున్నారో అధికారులు అలర్ట్గా ఉండాలి. నేనేమని చెప్తున్నా, గీవిళ్ళ గిట్ల తయారైపోయారు. అరే శాశ్వత లైసెన్సుల కోసం లంచాలు డిమాండ్లు చేస్తారట అండి. ఊళ్ళల్లోనేమో 2,50,000 ఇవ్వయి, నీకు 2 సంవత్సరాలు శాశ్వత లైసెన్స్, లంచం ఇవ్వని ఫైల్ పక్కకట. గ్రేటర్ హైదరాబాద్లో ఏమో 3,50,000 అట. లంచం ఇస్తావా, ఓకే, ఇవ్వకపోతే నీ ఫైల్ పక్కనట. మళ్ళీ దీనికోసం 2 అధికారులు స్పెషల్గా. ఆ రోజు అదేది జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించిన ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా, ఎటు తిరిగినా కూడా ఒక రకమైన సర్వే చేసుకొస్తే ఫైలు పట్టు పైస పట్టు ఫైలుదే. ఫైల్ ఇస్తేనే పైసలు ఇస్తేనే ఈ ఫైల్ కదులుతుంది, లేకపోతే కదలదు. ఇది రియాలిటీ ఆఫ్ తెలంగాణలో జరుగుతున్న, ప్రభుత్వానికి సంబంధించిన శాఖలలో జరుగుతున్న పచ్చి నిజం. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో జరిగింది, మొన్న కూడా జరిగింది. నీ ఫైల్ కదలాలా, పైసలు దే, అదే లంచం. జీతాలు సరిపోతలేవు, ఇంకా దొబ్బి తినాలే, మంది పైసలతో తిని ఊరేగాల కాబట్టి అడుగుతున్నారట. లంచాల మత్తులో ఊగిపోతున్నారు అధికారులు. నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే పాపం అధికారులు వాళ్ళు పూట గడవడానికే కష్టంగా ఉన్నది. మొన్న రిటైర్మెంట్ పైసలు రాకపోతే నాకు క్యాన్సర్తో బాధపడుతున్నా, అయ్యా దండం పెడితే అయ్యా అంటే ఇచ్చిర్రా, ఆయన ఇంకా అరణ్య రోదన అయినది. అలాంటి నీతి నిజాయితీగా పనిచేసే అధికారులు ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను అంటలేను. నేనేమంటానంటే ఈ లంచాలకు మరిగిన లుచ్చాగాళ్ళ గురించి చెప్తున్నా. నేనేమంటున్నానంటే ఈ లంచాలకు మరిగిన లుచ్చాగాళ్ళ గురించి చెప్తున్నా.
లంచాలు వసూలు చేసుడు ఏందండి నాకు అర్థం కాదు. వాళ్ళు టెండర్ ఎత్తిరి, లాటరీలు ఎత్తిరి, అల్లా పైసలు వాళ్ళ లాటరీ వేసినోనికి వత్తనేమో వాడు సంబరపడి రానోని పైసలు ఏమన్నా వాపస్ ఇచ్చిలే ఇయ్యలే కదా, అవి ప్రభుత్వానికి ఆదాయమే కదా. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లంచం ఇవ్వకపోతేనట ఫైలు పక్కన పెడుతున్నారట. గిదా పాలన? ఈ లంచాలకు మళ్ళీ అధికారులు ఇక మేము నీతివంతమైన పాలన చేస్తాం, మళ్ళీ మేము అధికారులం ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని సొక్కాలు వేసుకొని కుయ్యి అని బండ్ల మీద వచ్చి సామాన్యమైన ప్రజలను ముందు మళ్ళా వాళ్ళను ఏంది భయపెట్టే ప్రణాళికలు. ప్రజలు తలుసుకుంటే బట్టలు ఇప్పి ఉత్సవోపిస్తారు కదా, మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, సుక్కలు చూపెడతారు. ప్రజలకే చిర్రాకు లేవాలి కానీ ఈ తెలంగాణలో గిదా గీ పాలన. దీని మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టి వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో ఈ దొంగ ముఠాన్ని అంతా దొరకబెట్టి సస్పెండ్ చేసేసేయాలి, మొత్తం సర్వీసులకెళ్ళే తీసేయాలి. తెలంగాణలో 40 లక్షల నుంచి 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న. ఉద్యోగం కోసం అల్లాడిపోతు. నువ్వు 20,000 ఇచ్చినా పనిచేయడానికి సిద్ధపడ్డ ఉద్యోగులు కోకొల్లలుగా ఉన్నారు తెలంగాణలో. 20 నుంచి 60 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. వాళ్ళకి ఉద్యోగాలకు ఈ లంచాలకు అలవాటు పడ్డ అధికారులు ఎందుకు? మనకు లంచానికి అలవాటు పడే అధికారులు మనకెందుకు అంటున్నా? అదొద్దు మనకు, అదెందుకు కావాలి? ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశానికి భారీగా తరలివచ్చిన జనం. కాంగ్రెస్ పై తిరుగుబాటు మొదలైంది. ప్రజలలో ఆలోచన, రాష్ట్రంలో మార్పు వస్తున్నది. బీఆర్ఎస్ 45% సర్పంచ్లు గెలవడమే ఉదాహరణ. 2 ఏళ్లలో ఒక్క హామీని అమలు చేయని సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసమర్థత, అవినీతి పాలన. కేసీఆర్ హయాంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ, రేవంత్ పాలనలో ఆ ధనికమంతా ఢిల్లీకి పోతున్నది. 2 సార్లు రైతు బంధు ఎగవేసిన దొంగ రేవంత్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. మానుకోటలో సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఆడబిడ్డలకు 2,500, రైతులకు 15,000 అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటుండు. అవతాతలకు 4,000, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటివి, ఆడబిడ్డలకు స్కూటీ లాంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటివి, తులం బంగారం అంటివి. ఇప్పుడు ఆడబిడ్డల మెడలో పుస్తల తాడు ఎత్తుకుపోయే పరిస్థితి తెస్తివి అంటూ ఏం చెప్తాడు కేటీఆర్ చెప్పిండు. నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ అడిగే దాంట్లో నిజం ఉన్నది. ఈయన ఇక్కడ కనబడుతుండు కదా కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఈయన అడిగేదంటే నీతి నిజాయితీ ఉన్నదండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 100 రోజులలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పుడున్న మంత్రివర్గం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో. ఈ రాజకీయ నాయకులు ఊరూరుగా తిరిగి దండం పెట్టి కాళ్ళు మొక్కి ముడ్డీలు కడిగి బజ్జీలు వేసి ఇస్త్రీలు చేసి ప్రచారంలో ఇగో 6 గ్యారెంటీలు అని తిరిగిరు కదా. 6 గ్యారెంటీలు ఇగో చేస్తున్నాం అని ఇప్పుడు ఎందుకు ఎత్తలేరు ఆ దొంగలు? అంటే చేయలేరు కాబట్టి అందుకే అడుగుతున్నాడు. ఏమైపోయా మీ 6 గ్యారెంటీలు? 7 ఉన్నాయి. తిట్టడం భూత పురాణం కాదయ్యా, ఈ సంగతి ఏందో తేలువు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? మరి పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్నది కదా. ఈ పరిస్థితి అంతా ప్రజలందరికీ తెలవాలి. దయచేసి నేను ప్రజలందరినీ అడుగుతున్నా, ఈ తెలంగాణలో వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుని, ప్రతి ఒక్క వ్యూవర్ని అడుగుతున్నా, మీ ఇంటికి 6 గ్యారెంటీల కార్డు ఏదైతే ఉన్నదో దాన్ని ఆన్లైన్లో ఉంటే జిరాక్స్ తీసుకొని పోయి మీ ఎమ్మెల్యేని అడుగు. ఒక్కరిద్దరు పోకుర్రి, వాడ మోపై బోర్రి. ఒక్కడి పోతే ఏ గంగన్ ఏడునా అయ్యోవాడు బయటికి పంపే ఇట్లా మాట్లాడతారు. ఇంతంత తంబాకులు వేసి దౌడ కిందని అవి వేసి బుక్కుంటా అనుకుంటే ఇట్లా ఉంచుకుంటా అంటారు. కొంతమంది ఉన్నారు అట్లా. గలీజ్ అనిపిస్తుంది చూస్తుంటే. అరే గీవిలని ఎట్లా ఎన్నుకున్నారా నాయన అనిపిస్తుంది. నేను ఇవాళ పొద్దుగాలనే చూసిన ఓ పెద్ద మనిషి అయితే సిగరెట్ తాక్కుంటూనే పోతుండు కార్లో. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుడు మళ్ళీ ఆయన. బాధ అనిపించింది పబ్లిక్లో. మళ్ళీ అది కార్లో కూకొని పోతుంటే చాలా రంది అనిపించింది నాకు. నేనేమంటున్నానంటే వాడ 30 ఎంతమైనా తక్కువ 100 మంది పోర్రి. రోజో వాడ పోర్రి. ఓ రోజు ఏది బొడ్రాయి వాడనో లేదో వెటర్నరీ దావకన్ననో పెద్దబడి వాడనో ఉంటాయిగా ఊళ్ళ పేర్లు. వాడ 30 పోర్రి. బాగా జాగ్రత్తగా అడుగుర్రి. మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ రైట్ ఉంది, మీరు ఖచ్చితంగా అడగాలి. అడగకపోతే వాళ్ళ లగ్జరీ నాకు అర్థం కాదు. మనం ఇంత గొడ్డు కట్టని చేస్తాం, పొద్దుగాల 4 గంటలు లేచి రాత్రి 12 దాకా. ఆయన ఏ కట్టని చేస్తాడు? ఆయనకు వచ్చేది ఎమ్మెల్యేకు సంబంధించిన జీతం లక్షలోపే వస్తుంది. ఏవో వెహికల్ ఇస్తుంది, దాని పెట్రోల్ అలవెన్స్లో ఇంత ఇస్తారు, గన్మెన్లు ప్రభుత్వం ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది. గా జీతం మీద ఈ పెద్ద మంచి నియోజకవర్గాలలో అది ఇరుక్కుంటా నీ సంవత్సరం వచ్చి ఆ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కానీ డూప్లెక్స్ ఇల్లులు, రాజా బంగ్లాలు, BMW కార్లు, ఏసే చెప్పులు 80,000, ఏసేస్ ₹1,00,000, కింద లాగేమో 70,000, ఆఖరికి లోపడేసుకునే కట్రాయారేమో 50,000. యానుండొస్తున్నాయా వీళ్ళకి పైసలు? నాకు అర్థమైతలేదు.
అప్పుడే ఫామ్ హౌస్లు, అప్పుడే విల్లాలు ఏమన్నా వస్తున్నాయి అడగాలి. ఇది తెలంగాణ సమాజం ఇంకా ఈ లంగ దొంగ మేధావుల చేతిలో ఉన్నది. ఈ దొంగలు నమ్మకుర్రి. మొన్న చూసిలు కదా దొంగలు. నేను చెప్తున్నా ఒక్కొక్కల షిట్ట అందరిది బయటపడుతుంది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఈ దొంగలు మీరు నమ్మితే మనల్ని దొంగలు గిట్లనే బలిపశువులు చేస్తారు. నేను అది చదువుకున్నా, నేను గొప్ప స్థాయిలో ఉన్నా, నా మాటలే మీరు నమ్మాలి. ఎందుకంటే నేను పేద వర్గం నుండి వచ్చినా, నేను ధనిక వర్గం నుండి వచ్చినా, నేను మైనార్టీ వర్గం నుండి వచ్చినా, నేను బీసీ వర్గం నుండి వచ్చినా, నేను ఎస్సీ వర్గం నుండి వచ్చినా, నేను ఎస్టీ వర్గం నుండి వచ్చినా, నేను బాగా చదువుకున్నా. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో నాకు తెలిసిన మేధావులు ఈ లంగలను అందరినీ మడిసి పంపిస్తేనే సెట్ అవుతుంది. దొంగ మేధావులు ఉండరు తెలంగాణలో. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న మేధావులు ఏళ్ళ మీద గిట్ల లెక్క పెట్టచ్చు. ఓ ఈయన చాలా గొప్ప వ్యక్తి, వావ్ చాలా అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తారు. ఇలాంటి దొంగలందరినీ ఎల్లగొట్టురు మీరు. వాళ్ళ పొద్దుగాల దరిద్రం పోతుంది, తెలంగాణ వచ్చిన క్షేణంతా పోతుంది. ఈ దొంగలంతా ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థలో నెల నెల జీతాలు ఆడుకునే కుక్కలీలు. నేను చెప్తున్నా కదా, మనం ఈ కుక్కల గురించి ఆలోచించాలనా? ఏం జరుగుతుంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారికి అధికారాన్ని ఇచ్చినాం. ఓకే 5 సంవత్సరాలు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ముఖ్యమంత్రికి గౌరవిద్దాం, ముఖ్యమంత్రి సీటుకు గౌరవిద్దాం. కానీ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలలో ఏవైతే తప్పులే ఎత్తి చూపెడదాం. అందులో తప్పు లేదు. ఆ రోజు పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు మురిగినట్టు మురిగిర్రు కేసీఆర్ ప్రభుత్వం మీద. మరి ఈరోజు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన విధానాల పట్ల ఎందుకు మాట్లాడతలేరు? రైతు బంధు ఇప్పటివరకు ఎగ్గొచ్చిర్రు, ఎందుకు అడుగుతలేరు? ఏమైంది మేధావుల నోరుకు? మౌనంగా ఉన్నారా? మౌనవ్రతం చేస్తున్నారా? ఏమైపోయింది మీకు? చెప్పలే, దొంగలీలు బయటపడతాయి. ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా, అన్ని బయటపడతాయి. వాళ్ళ చిత్రాలు, వాళ్ళ కథలు, వాళ్ళ ఎపిసోడ్లు అన్నీ బయటకు వస్తాయి. జస్ట్ మనం వెయిట్ చేయాలి. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. నేనేమంటున్నానంటే ప్రతిదాన్ని నిలదీయండి. నిలదీయకపోతే వీళ్ళు మనల్ని అమ్ముకొత్తారు. ఇక చూడు ఏం కట్టం వచ్చే బిడ్డ రేవంతు. మరి రేవంత్ అన్నకు మస్తు కష్టం వస్తుంది. ఎందుకంటవా అప్పు మరో 1000 కోట్లు. ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇండెంట్. ఇప్పటికే 68,300 కోట్లు దాటిన ఏడాది రుణం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరో 1000 కోట్ల సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలంలో భాగంగా 30న జరిగే వేలంలో మొత్తాన్ని సేకరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ తమకు ఇండెంట్ పెట్టినట్లుగా ఆర్బీఐ ప్రకటన 11 ఏళ్ల కాలానికి 1000 కోట్ల అప్పు తీసుకునేందుకు సెక్యూరిటీ బాండ్లు పెట్టినట్టుగా పేర్కొంది. రాష్ట్ర ప్రతిపాదించిన రుణ సమీకరణ లక్ష్యం 54,009 కోట్లు కాగా ఈ నెల 23న 68 కోట్లకు ఒక ఆర్బీఐకి సంబంధించి రేపు పొద్దుగాల నన్ను కూడా అమ్ముతారు, మిమ్మల్ని కూడా అమ్ముతారు, అందరినీ కుదవబెడతారు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలైతండి, రాష్ట్రాన్ని అమ్ముతుండు, ప్రాజెక్టులు అమ్ముతుండు, భూములను అమ్ముతుండు, మన భూములకు అడగత్తాడట, మన సొమ్ములు అమ్ముతాడట, మనల్ని కూడా కుదవబెడతారట. బాగా మొత్తుకున్నారు పిచ్చి కుక్క గజ్జి కుక్క లెక్క. ఏమైపోయారు ఇవాళ? పదవులు రాగానే వావ్ నాకు పదవి వచ్చింది, నేనేం మాట్లాడదు, ఇట్లా తయారయ్యారు. చెప్తున్నా కదా తెలంగాణలో ఇదే జరుగుతున్నది. అప్పుల పాలైపోతున్నదన్న తెలంగాణ రాష్ట్రం. 10 ఏళ్ల పాలనలో ఎంత అప్పు అయింది, 2 ఏళ్లలో ఎంత అప్పు అవుతుంది? లేదు కేసీఆర్కు సంబంధించి అద్భుతంగా అభివృద్ధి చేసిండు కదా. ఇక్కడ ఏమేమి బంగారు ఆభరణాలతో గిన్నెలు అనుకున్నాం, మొత్తం కుండ గిన్నెలే ఉన్నాయి, ఇవన్నీ కూడా కుండలే ఉన్నాయి, ఇక్కడ ఏం లేదని మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఢిల్లీ పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తాడని ఆడంటాడు. మళ్ళీ ఏది దావోస్ ఇతరత్ర సదస్సులో పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం దోపిడీ చేసిండటాడు. ఇక్కడికి వచ్చే పరిశ్రమల బెదిరితారు, బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వాపసు పోవచ్చే. తెలంగాణలో అప్పు 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 లాస్ట్కు పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేయకపోతే నన్ను అడుగురు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్ను కుదోబెట్టింది, నీ నెత్తి మీద 4 లక్షల అప్పేసింది. నీ అప్పు కాదు ఇది. ఈ తెలంగాణలో పుట్టినందుకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు ఎన్నుకున్నందుకు నీ మీద కూడా అప్పు పెట్టింది. ఇక అప్పుల కుప్పగా మారింది తెలంగాణ రాష్ట్రం. దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా? నేనేం చెప్పా ఇట్లా నేను లేదిస్తా తెలంగాణలో. నేను మళ్ళా చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఆ రోజు మాట్లాడినప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడ? అరే రంజిత్ ఆ రోజు కూడా మాట్లాడిల్లా, మీరేమో అనుకుంటాను. ఇక బోర్రి ఇగో వీడియోలో ఆ రోజు మాట్లాడిన ప్రతి వీడియో కూడా ఇక్కడ ఉన్నది చూడురి. నేనేమంటున్నా అంటే 1 ఇయర్ బ్యాకే ఇవన్నీ చూడురి, ఇవన్నీ చూడరు. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కూడా మాట్లాడినా ఈ రోజు మాట్లాడుతున్నా. ఎప్పుడు మాట్లాడతా ప్రశ్నిస్తాం భయ్. జర్నలిజం అన్నప్పుడు, జర్నలిజం చేసినప్పుడు ఈ రాష్ట్ర సమస్యల పక్షాన పోరాటం చేస్తాం. మరి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? సమాధానం చెప్పురి ప్రజలకు. మీకు పదవులు వచ్చినాయి, మీకు కార్లు వచ్చినాయి, మీకు డ్రైవర్ వచ్చిండు, మీకు సెక్యూరిటీ గన్మెన్ వచ్చిండు, మీకు ఇల్లు వచ్చింది, ప్రభుత్వ అలవెన్సులు వస్తున్నాయి, గవర్నమెంట్ సొమ్ము తింటుర్రు అంటే మా సొమ్ము తింటుర్రు. కానీ మీరు మాట్లాడరు. మీరు శుద్ధని శుద్ధ పూస, మేము దొంగలం. మీకు అట్లనే కనబడతాం. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా.
ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాం కదా, ప్రభుత్వాన్ని నియమించుకున్నాం కదా, ఇంత నరకం అనుభవించాలి. పురిట నొప్పుల బాధ అనుభవిస్తున్నాడు తెలంగాణలో ప్రతి ఒక్క యువకుడు. ఉద్యోగం లేక, ఇంటికి పోలేక, ఇక్కడ చదువుకోలేక, ర్యాపిడో కొట్టుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ, 5 రూపాయల భోజనం తీస్తూ యువత ఆగమైపోతున్నది. ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. దానికి సమాధానం ఉండదన్నా. ఎందుకు ఉంటుందన్నా మా తెలంగాణ? ఏవుకో ఎందుకు సమాధానం చెప్తాం మనం? 6 గ్యారెంటీలు అడగం, మనం ఏం అడగం. ఎందుకు అడగాలి కదా? గంతే అయిపోతుంది. అప్పుల కుప్ప నాదేమన్నా పోతుందా? ముఖ్యమంత్రిది ఏమన్నా, రేవంత్ రెడ్డిది ఏం తప్పులేదు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనేటైనా ఈ 2 ఏళ్ళు ఫుల్గా అప్పు చేసి వచ్చే టర్మ్ ఆయన ముఖ్యమంత్రి దిగుతాడు. ఆయన జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాడు. ఆయన రాజకీయంగా క్లోజ్ అయిపోయింది. మీరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చూడుర్రి, లగడపాటిని చూడుర్రి, చాలా మంది హేమిలను చూసి గంతే, ఇక్కడ చాప్టర్ క్లోజ్. మళ్ళీ అవుతాడు అనేది మీరు పగటి కళలు కాదు కదా, ఏ కళలు కనకుర్రి. నేను చెప్తున్నా, ఎన్ని జరగాలో అన్ని జరిగినాయి. సో ప్రజలు యాక్సెప్ట్ చేసే దిశలో లేరు, అది అయిపోయింది. ఈరోజు అప్పుల పాలవుతుంది. అప్పులు చేసి వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి. రేపు పొద్దుగల అప్పులను తీర్చేది ఎవరు? రేపు పొద్దుగల అప్పులను తీర్చేది మీకు ఏమైనా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా, రైతు బంధు ఇచ్చిండా, రైతు భరోసా ఇచ్చిండా, స్కూటీలు ఫ్రీ ఇచ్చిండా, విద్యా కార్డు ఇచ్చిండా, ఓ ప్రాజెక్ట్ కట్టిండా, ఓ బడి కట్టిండా, ఓ గుడి కట్టిండా, ఓ ఏం కట్టిండు? ఏమైనా ఇల్లు కట్టిండా? మీ ఇంటికి ఏమైనా రోడ్లు వేసిండా? లేకపోతే మీకు బాయిల కాడికి ఏమైనా హైవేలు పంపించిండా? మీ బాయిలకు సంబంధించి ఏమైనా హెల్ప్ చేసిండా? ఏమైందని అప్పైంది? ఎట్లా అప్పు అవుతుంది? దేనికైతుంది? ఏడిపోతుంది? ఏమైనా శ్వేతపత్రం ఉన్నదా? ఆర్టీసీ ఫ్రీ అంటే ఆర్టీసీ ఫ్రీ ఇచ్చేసే ఇప్పుడు ఎవరిని ముంచుతారు? ఇవన్నిటికీ ఎందుకు సమాధానం ఉంటుందన్న? ఉండదులే అన్న. అడగాలే, అడిగినోన్ని నేను తప్పు, ప్రశ్నించినందుకు నా తప్పు, ప్రశ్నించినందుకు కేసులు బాగా చేస్తారు. ఇగో గంటకో కేసు. ఏం కేసు అన్నా? ఎవని కేసులు అన్నా? ఏందన్నా? ఎందుకు ప్రశ్నించద్దా? ఈ రాజ్యంలో ఉండద్దా? తెలంగాణకు నేను ఏమన్నా వ్యతిరేక? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం రావడం కోసం పోరాటం చేసి ఇలా వచ్చిన తెలంగాణలో జర్నలిజంలోకి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తా ఉంటే కేసులు. ఏం కేసులు ఇవని? ఏం కేసులు? ఏం తప్పు చేసినా? ఓ మర్డర్ చేసినా, ఓ మానభంగాలు చేసినా, లేకపోతే ఏమైనా రౌడీ షీటర్నా, నేనేమన్నా ఉగ్రవాదినా, దేశ విపత్తికి ఏమైనా భంగం వాడి ఏం కేసులు ఇవని ఏమైనా సమాధానం ఉన్నదా? పిచ్చి కుక్కని తిప్పినట్టు కోట్ల చుట్టూ తిప్పి పోలీస్ స్టేషన్ ఎవరి కోసం? ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కోసం. ఈ తెలంగాణలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లుల గర్భ కోసం మిగలలేదు. అమ్మ మేము మాలాంటి వాళ్ళమున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని. ఏముంటుంది? అడిగితే కేసు, ప్రశ్నిస్తే కేసు, నిద్రపోతే కేసు, నోరు తెరితే కేసు, మాట మాట్లాడితే కేసులు. ఎన్ని కేసులు, ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కోట్ల చుట్టూ తిరగాలి? నేను అడుగుతున్నా డైరెక్ట్. నాకేం లేదు, అలా తీసుకుపోయి 1000 కాదు 10 సంవత్సరాలు వేసుకొని నేనేం ఫీల్ గాను. కోట్లకో, పోలీస్ స్టేషన్లకో, రాజ్యాన్ని పాలించే రాజుకో భయపడే రోజులు కాదు ఇవి. ఉన్న కంటిరెప్ప కొట్టేలోపు పోయే జీవితం. దీని గురించి పెద్దగా ఆశయం లేదు. నా తెలంగాణలో ప్రతి సమస్య గురించి మాట్లాడతా, నా తెలంగాణలో ప్రతి అంశం గురించి నిలదీస్తా, ఈ తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అక్రమం గురించి మాట్లాడతాం, బాజాప్తిగా మాట్లాడతాం. వాక్ స్వాతంత్రం హక్కు, స్వేచ్ఛ హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలో ఉన్నది. మీరు మాట్లాడితే బూతు, నేను మాట్లాడితే కేసు. మీరు ఏదైనా పని విషయంలో చెప్తే మీరు పథకాలు ప్రవేశపెట్టినండు, మీది ఈ పథకం తప్పున్నదని చెప్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. మీరు మాట్లాడితే ఎఫ్ఐఆర్లు కాదు. ఆ రోజు నా మీద పనిచేసిన ఈ సిరా ఇంకు ఈరోజు ఎఫ్ఐఆర్ ఎందుకు కాదండి? నాకు ముఖ్యమంత్రి మాట్లాడిన భాష మీద నీ అవ్వ అంటూ ఒక రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, మాజీ మంత్రి, ప్రస్తుతానికి ఎమ్మెల్యే, ఆయన మీద అంటే ఎఫ్ఐఆర్ కాదు. నన్ను ఎవరో ట్రోల్ చేసి తిడితే నన్నెందుకు అంటావురా భయ అని నేను ఎవరో సమాధానం చెప్తే నా మీద ఎఫ్ఐఆర్లు అవుతాయి. గిదా తెలంగాణ? గింది కామెంట్ తెచ్చుకున్నది. మళ్ళీ తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే అంటే నేను రాష్ట్ర విభజనే వద్దన్నా. ఇంకో పక్కన ఈ దొంగలు, ఈ మూర్ఖులు అందరు కలిసి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చీకటి ఒప్పందాలు. ఇక 1200 మంది విద్యార్థులకు వాళ్ళ ప్రాణత్యాగం చేసిన దానికి విలువ లేదు. 4 కోట్ల మందిలో దాదాపుగా ఒక జనరేషన్ మొత్తం ఉద్యమం చేసిన వాళ్ళకు విలువ లేదు. అటు కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి మరొక కుట్ర. గిదా తెలంగాణ? అరే నాకు అర్థం కాదు భయ్. ప్రశ్నిస్తే పెట్టుకో, నేను ఏమన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదో రోజు అధికారం దిగుతాడు, ఏదో రోజు అధికారాన్ని కోల్పోడు. శాశ్వత ముఖ్యమంత్రి కాదు. ఇదేం కీమ్ రాజ్యం కాదు. దగ్గాలన్నా, తుమ్మాలన్నా, బట్టలేయాలన్నా, కటింగ్ చేయాలన్నా, తినాలన్నా, ఉద్యోగం చేయాలన్నా ఇది తెలంగాణ. ఈ తెలంగాణ తల్లి పురిటి నొప్పుల బాధపడుతున్నది ఇప్పుడు. అరే వచ్చిన తెలంగాణలో నన్ను బందీ చేసి చిత్రవదలు పెడుతున్నావు. తెలంగాణ తల్లికి మాట్లాడే మాటత్తే ఎన్ని మాటలు మాట్లాడో ఆ కన్నీళ్లకు కనీసం మనం తుడడానికి కూడా పోకపోదు. మేము అంత వల ఏడ్చుకోవచ్చు. అరే ప్రశ్నిస్తే ప్రశ్నించద్దు. ఎందుకు ప్రశ్నించద్దు? ఏం తప్పు చేసినాం మేము? నేను డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుతున్నా. ప్రతి ఊళ్ళల్లో 4 బాటల కాడ 4 మాట్లాడే భాషనే మాట్లాడతా నేను దాంట్లో ఏం భయపడా. ఓ మంత్రి ఫోన్ చేస్తుందట, ఇంకో మంత్రి మాట్లాడుకుంటాడట, జర్నలిస్ట్ రంజిత్
నేను అరెస్ట్ మీ తాతల జాగిరా రాజ్యాంగం అరెస్ట్ చేయడానికి కేసులు పెట్టడానికి మీరు రాజ్యాంగం అనుకుంటున్నారా? ఈ తెలంగాణలో గొప్ప గొప్ప అడ్వకేట్లు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా తెచ్చిదిద్దే అడ్వకేట్లు ఉన్నారు. గిదా పాలన చేయి భయ్, మంచిగా చేస్తే నేనే అంట కదా, వారవ్వ ఏం పాలన షబాష్ మస్తు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని నేనే అంట కదా. ఏమైపోతున్నది? ఇంకోటి అంటాడట బీఆర్ఎస్ ప్యాకేజ్. ఎవడు ప్యాకేజీలు ఎవని కథ రారి ఓ వారం రోజులు కూర్చోరు తెలుస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నారు బిడ్డ అంచే. ఆ 4 చెట్ల కాడ మందుబాటిలో ఏమంటారు మద్యం టెండర్లు మద్యం షాపుల కాడ కూకొని తాక్కుంటే యువత ఏమైపోతున్నారు? డ్రగ్గుకు అలవాటు పడి, గాంజాలకు అలవాటు పడి, ఆ ఫ్లైఓవర్ల కాడ చూస్తలేవా ఏం జరుగుతున్నాయో? గిదా గింత కథల గింత అన్యాయమా? ఇంత అన్యాయమా? ఏమన్యాయం నాకు అర్థం కాని విషయం. ఇక చూడుర్రీ, సింగరేణి ప్రైవేటీకరణ చేసే కుట్ర, కార్మికులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే నిధులతో సీఎం ఫుట్బాల్ ఆడుతుండు. సంస్థలలో సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే. క్యాన్సర్ పేషెంట్లను కూడా పనికి రమ్మంటున్నారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలి. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మేము వచ్చాక రేవంత్ ఫుట్బాల్ దుబారా మీద ఎంక్వైరీ వేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు కార్మికుల సమస్యలపై సంస్థ డైరెక్టర్కు వినతి పత్రం అంటూ. ఇగో సింగరేణి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పాపం ఆయన ఒక్కసారి ఆ గుహలోకి వినాక మళ్ళీ వస్తాడో రాదో తెలియదు. ఆ ఒక్క తట్ట ఎత్తుకోమనురి మా మంత్రులను, ఎమ్మెల్యేలు, మా సీఎంను. ఆ తట్ట ఉంటుంది కదా సింగరేణి తట్ట, ఆ బొగ్గు తట్ట ఒక్కసారి ఎత్తుకొని నడవమనురి. ఎనుపూస బొక్క ఇట్లా చీలి పటపట అని పగిలిపోతుంది. ఏం తక్కువ వజన్ ఉంటుంది అనుకుంటారు అది. ఆ చీకట్లలో ఆ డస్ట్తోని పోరాటం చేస్తే వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందండ. అన్న మన లెక్క మనిషి అన్న వాళ్ళు, మన లెక్క మనుషులన్నా. కానీ ఒక సంస్థలో పనిచేసినందుకు వాళ్ళకు నిర్బంధం చేస్తారా? కార్మికుల హక్కులను కాలరాస్తారా? అరే క్యాన్సర్ వచ్చి ఉంటే ఆ పేషెంట్లను పనికి రమ్మంటుర్రన్నా. ఏ రాజ్యంలో ఉన్నాం? నిజాం కాలంలో ఉన్నామా? రాజుల పరిపాలన? నువ్వు పనికి వస్తావా రావా బెదిరిస్తున్నారట. అరే నాకు క్యాన్సర్ వచ్చిందిరా బాబు అంటే వినకుండా నరకం చూపెడుతున్నారట. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ఎంత ఘోరం అంటే ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి అంటే మానవత్వం లేదా? రాజ్యమా రాజ్య హింసనా ఇది? ఇంత దారుణమా? అరే కార్మికుల పిల్లలు ఆగమైపోతున్న వాళ్ళకు మెడికల్ బోర్డు కావాలి. వాళ్ళని చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటీకరణ అంటే ఏందో ఆదానో అంబానో చేతికి పోతుంది. అది మొత్తం పెన్సింగ్ వేసేసి ఇది నాది అంటాడు. ఏం చేస్తారు అడిగిపోయి? ఇప్పుడు దాంట్లో వచ్చే లాభాలలో ఇక్కడ కార్మికులకు పైసలు పంచాలే కూడా. ఎందుకంటే ఆ లాభాలు తీసుకొస్తున్నది ఆ సింగరేణి ఉద్యోగులే. నిజంగా వాళ్ళకి ఇట్లా మొక్కాల మనం. వాళ్ళ కష్టం వర్ణాతీతం. మీరు బోర్రి బొగ్గుబాయిల దిగి తట్టెడు మట్టి దిగిరి చెవుటత్తే కనీసం అది గిట్లా పూర్తి స్థాయిలో కూడా గిట్లా కాకుంటుండాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. నేను దయచేసి ఆలోచించమని చెప్తున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆలోచించమని చెప్తున్నా. ఏం జరుగుతున్నది నా తెలంగాణలో, ఏమైపోతున్నది, ఎట్లున్నది, ఏం జరుగుతున్నది అని ఆలోచించమని చెప్తున్నా. ఇక ఇంకొక విషయం ఏంటంటే మంత్రి తుమ్మల పర్యటనకు అధికారులు డుమ్మా. ఎందుకు రాలేదో వివరణ తెలుసుకోవాలని ఆదేశం. యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతారంటూ ఆగ్రహం. ఏం మంత్రి మన పాలన ఎట్లున్నది, మన కథ ఎట్లున్నది, ఏం చేస్తారు, ఏం కథ, ఏం చేయగలుగుతారు, ఇంకో కాడికి పోయి ఏం చేస్తారు? మంత్రి వస్తానంటే అధికారులు రారట. ఇగో షబ్బాష్ ఎంత మంచిగా పని చేస్తారు చూడు మన అధికారులు. ఇగో గిట్లుంటుంది తెలంగాణ. దయచేసి నేను ఆలోచించమని చెప్తున్నా. ఇగో హోంగార్డుల వెనుక 100 కోట్ల కుంభకోణం, బినామీ కంపెనీలకు కట్ట బెట్టి దోచుకుంటున్న సీఎం రేవంత్. ప్రజలకు ఇవ్వడానికి లేవంటూ ఆయన మాత్రం అక్రమంగా సంపాదిస్తున్నాయి. హోల్డింగ్ల పేరుతోని అక్రమంగా ఎక్కడ చూస్తే పాపం బక్క జెర్సన్ అయితే విరామం లేకుండా పోరాటం చేస్తున్నాను. నాడు నేడు రేపు ఎప్పుడు ఎక్కడ చూసినా అదే పోరాటం జరుగుతుంది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న ప్రతి పరిణామం ఎట్లుంది, ఏం కథ, ఏం జరుగుతుంది అనేది ప్రతి విషయాన్ని దయచేసి ఆలోచించమని తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఇంకొక అంశం ఏం చెప్తున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా
ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరికి తెలిసేలా చెప్పుర్రు. ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి వార్త కూడా వస్తుంది. అది ప్రజల పక్షాన నిల్చుంటుంది. మాట్లాడేటైనా మన రంజిత్ అన్నారా, మన ఇంటి బిడ్డరా, మన ఇంటి బిడ్డ మన కోసమే పోరాటం చేస్తాడు. మన ఇల్లు బాగుండాలి, మన కుటుంబంలో అందరు మంచిగా ఉండాలి, రైతులైనా, కార్మికుడైనా, కష్టకుడైనా, ఉద్యోగులైనా ఎవరైనా మంచిగా ఉండాలని పోరాటం చేస్తాడు. మన బిడ్డకు సపోర్ట్ చేద్దామంటూ పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అని వైఆర్టీవీని సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఎందుకు సపోర్ట్ చేయదు? నాడు ప్రశ్నించి, నేడు ప్రశ్నించి, రేపు ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన నిల్చుంటాం. ఎవరి కోసమో బాంచన్ దండం పెడతా దొరాని బాంచన్ అని దేనికి ఆశపడేది లేదు. ప్రజల పక్షాన నిరంతరంగా విరామంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పక్కన చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం వస్తుంది కదా. ఏమొస్తుంది? సమస్య. ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వాలు చూపెట్టాలి. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా ఉంటే ఎట్లన్నా? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితులు ఇదే కదా. గిట్లయితే ఎట్లా అని దయచేసి ఆలోచించండి. నేను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వేదికగా మళ్ళీ చెప్తున్నా, ప్రశ్నించే గొంతుక నాదైనా నీ ఇంటి బిడ్డను నేను. ఈరోజు నీ ఇంటికి పింఛన్ రావడం కోసం, నీ ఇంటికి ఏది స్కూటీ రావడం కోసం, నీకు విద్యా కార్డు రావడం కోసం, నీకు ఆరోగ్య కార్డు రావడం కోసం, నీకు రైతు బంధు రావడం కోసం, నీకు అన్ని పథకాలు రావడం కోసం నీ ఇంటి బిడ్డగానే ప్రశ్నిస్తున్నా. కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.